హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు AMFI సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అయిన పద్మజజీ. మ్యామ్తో మాట్లాడి ఎస్ఐపికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే మ్యామ్ కండక్ట్ చేయబోయే వర్క్షాప్కి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. హాయ్ మ్యామ్. హలో అండి. ఎస్ఐపికి సంబంధించి ప్రీవియస్ ఎపిసోడ్లో అసలు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్ ఫ్రీ అనేది ఎలా అనేది చెప్పారు మీరు. అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఈ ఎస్ఐపి అనేది చాలా ఒక మంచి ఆప్షన్గా కనిపిస్తుంది అందరికీ. అయితే ఇందులో కొన్ని డౌట్స్ ఉన్నాయి నాకు. ఇది ఇన్సూరెన్స్ లాగే మెచ్యూర్ అవుతుందా ఎస్ఐపి అనేది? ఎందుకంటే అందులో లాగే మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. ఈ ఎస్ఐపి అనేది మధ్యలో డబ్బులు తీసుకోవాలి అనిపిస్తే ఏంటి పరిస్థితి? ఎంతవరకు కట్ అయ్యి మనకు డబ్బులు వస్తాయి? ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది? నెక్స్ట్ ఈ ఎస్ఐపి అనేది ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి రిటర్న్స్ ఇస్తుంది, లేకపోతే ట్యాక్స్ ఫ్రీయా కాదా? దీనిపై మీరు ఛాన్స్ ఏంటి? యా, డెఫినెట్లీ అండి. ఎస్ఐపిలో గురించి ఆల్రెడీ మనము ఇది సెకండ్ ఎపిసోడ్ చేస్తున్నాము. సో ఇందులో మనము బేసిక్ ఎస్ఐపిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐపిస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. సో ఎస్ఐపిలో దెర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐపిస్ అండి. ఒకటి ఫిక్స్డ్ టెన్యూర్, అంటే మీరు అందులో ఆల్రెడీ ఒక 5 years ఆర్ 10 years అనేది ఒక ఫిక్స్డ్ టర్మ్ అనేది మీరే డిటర్మైన్ చేసుకుంటారు. దాని ప్రకారంగా ఎస్ఐపి అనేది స్టార్ట్ చేస్తారు. సెకండ్ వచ్చి పర్పెచువల్ ఎస్ఐపి. పర్పెచువల్ ఎస్ఐపి అంటే ఇది మనము ఆపే వరకు ఆ ఎస్ఐపి అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ డూయింగ్ ఎస్ఐపి. అండ్ ఇంకొక ఎస్ఐపి వచ్చి టాపప్ ఎస్ఐపి. టాపప్ ఎస్ఐపి అంటే ఫర్ సపోజ్ ఈరోజు మీరు ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీ శాలరీ కూడా పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్. ఓకే, సో అలా ఎప్పుడైతే పెరుగుతుందో దాని ప్రకారంగా మీ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ టాప్ ఎస్ఐపిని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ ఈ సంవత్సరం 5,000 పే చేస్తున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 1,000 రూపీస్ టాపప్ చేసుకోవచ్చు. సో అలాగా మన టోటల్ టెన్యూర్లో ఎవ్రీ ఇయర్ 1,000 రూపీస్ చొప్పున టాపప్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ అనదర్ వే. ఇంకొకటి వచ్చి ఫ్లెక్సిబుల్ ఎస్ఐపి. ఫ్లెక్సిబుల్ ఎస్ఐపిలో ఏఎంసీ వాళ్ళే వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ అన్నది ఒకటి క్యాలిక్యులేట్ చేస్తారు. ఎప్పుడైతే మార్కెట్ హై వాల్యుయేషన్స్లో ఉంటుందో అప్పుడు తక్కువ అమౌంట్ ఎస్ఐపికి వెళ్తుంది. అలాగే వెన్ఎవర్ మార్కెట్ ఒక మేజర్ క్రాష్ కానీ ఒక మేజర్ కరెక్షన్ కానీ జరిగినప్పుడు ఆ రోజు ఆ అమౌంట్ ఎక్కువ వాల్యూ అన్నది అమౌంట్ తీసుకోవటం జరుగుతుంది. సో ఈ అమౌంట్ మనం ఒకసారి ఫిక్స్ చేసిన తర్వాత ఏఎంసీ వాళ్ళు వాల్యుయేషన్ ప్రకారంగా చేస్తారు. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ బెటర్ రిటర్న్స్ ఇన్ టర్మ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చి మీరు అడిగిన ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ మెచ్యూరిటీ వాల్యూ గురించి అడిగారు కదా. సో ఇది ఎల్ఐసి లాగా లేకపోతే ఇంకెక్కడ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లాగా మెచ్యూరిటీ అంటూ ఉండదండి. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ పీరియడ్ ఆల్సో లైక్ పీపీఎఫ్ లాగా లాకిన్ లాంటిది ఏమి ఉండదు. సో ఇది మనం పెట్టుకున్న అమౌంట్ అంటే డ్యూరేషన్ బట్టి మనం పెట్టుకోవచ్చు, లైక్ 5 years ఆర్ 10 years. ఆఫ్టర్ 5 years మనం మెచ్యూరిటీ వాల్యూ తీసుకోవచ్చు. లేదు అంటే అలా వదిలేసి దాని ఇన్వెస్ట్మెంట్ ఫర్దర్ కాంపౌండింగ్ అవడానికి వదిలేసేయచ్చు. దిస్ ఇస్ అబౌట్ మెచ్యూరిటీ. సో ట్యాక్స్ ఫ్రీ అనేది ఉంటుంది? ట్యాక్స్ అన్నది డెఫినెట్లీ ఇట్ విల్ బీ ట్యాక్స్డ్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మనం రిడమ్షన్ చేస్తామో అందులోంచి తీసుకుంటామో ఓన్లీ క్యాపిటల్ ప్రిన్సిపల్ మీద కాకుండా ఓన్లీ క్యాపిటల్ గెయిన్ ఏదైతే మనము సంపాదిస్తామో దాని మీద ఇప్పుడు ప్రజెంట్ రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారంగా 12.5% అన్నది ఫర్ ద లాంగ్ టర్మ్ ట్యాక్స్ అయితే పడుతుంది. షార్ట్ టర్మ్ ట్యాక్స్ వచ్చి ఆల్మోస్ట్ 20%. ఓకే, సో వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విషయాలు ఎస్ఐపి గురించి చెప్పడం జరిగింది. సో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఒక మంచి రిటర్న్స్ సంపాదిద్దాము, అది ఎంత టెన్యూర్లో సంపాదించవచ్చు, మీ గోల్స్ ఏమేమి ఉన్నాయి, ఇల్లు కొనుక్కోవడం కోసం ఎస్ఐపి చేద్దామా, ఇన్వెస్ట్మెంట్ దేనికోసం చేద్దామనే దానిపై మీరు క్లారిటీ రావాలి, ఒక విషయం తెలుసుకోవాలనుకున్నట్లయితే మ్యామ్ కండక్ట్ చేయబోయే వర్క్షాప్కి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఈ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్.